నమస్తే ప్రజలారా. ఇక కలకలం రేపుతున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆడ డ్రగ్స్ తీసుకున్నారు, రేవ్ పార్టీకి పోయినారు అని చెప్పి కొంతమంది ప్రముఖుల పేర్లు వినపడతా ఉంటే దానికి సంబంధించి కీలక వార్త కనపడతా ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా ఒక వీడియో చేస్తున్నారు, ఆ తర్వాత అది కరెక్ట్ కాదని ఒక వీడియో, తర్వాత అది కరెక్టే అని ఒక వీడియో, వీడియోల మీద వీడియోలు వస్తూ ఉన్నాయి. హేమకు సంబంధించినటువంటి నటి హేమ ఆమె డ్రగ్స్ తీసుకున్నది, తర్వాత రేవ్ పార్టీకి పోయిందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఆమెకు నోటీసులు కూడా పంపించారు. కానీ ఆమె పోలేదు, విచారణకు పోకుండా డుమ్మా కొట్టింది, వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నది. చెప్పిన తర్వాత మళ్ళొక వీడియో వైరల్ చేసింది. ఏడిది విషయాలు అనేది ఒకసారి చూద్దాం. విచారణకు డుమ్మా, హేమ మరో వీడియో వైరల్. ఇక గేమనే ఇక మళ్ళొక వీడియో పంపిస్తా ఉన్నది. ఇక డ్రగ్స్, ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండడంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతా ఉన్నది. నేనైతే విచారణకి ఇప్పుడు రాలేనండి, నేను వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడతా ఉన్నా, బాగా ఎంజాయ్ చేసేసిన కదా, బాగా ఎంజాయ్ చేసేసిన, అందుకే నాకు జ్వరం వచ్చింది అని చెప్పగానే చెప్తా ఉన్నది. ఇక్కడ ఇంకా వీడియోలో ఏం చెప్తా ఉన్నదంటే, ఒక వీడియో వైరల్ చేసింది. ఒక వీడియో వైరల్ చేసి ఆ వీడియోలో ఏం చెప్తున్నది, మనమేం దేవుళ్ళం కాదు, ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు, అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలానే అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటి తల్లి, ఏం చెప్తున్నావమ్మా, అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలట. ఇప్పుడు నువ్వు అదేగా చేసేది, అందుకే అబద్ధాలు ఆడుకుంటే బెటర్ అట. అంటే ఆ వీడియో గురించి అంతకుముందు చేసింది కదా వీడియో, నేను పోలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడే అని చెప్పింది కదా. ఆ అబద్ధాన్ని దోపుచ్చుకోవడానికి ఇక నేను కావాలని చెప్పి అబద్ధం చెప్పినా దాని మీద అబద్ధాలకి ఇక 99 అబద్ధాలు చెప్పేస్తా ఉన్నా అని చెప్పి, ఏదేమైనా కానీ నాది తప్పే అన్నట్టుగా నేను పోయిన కథ అని చెప్తున్నది. కేసు సంగతి ఏంటిదంటే, మే 19న బెంగళూరులో ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్స్లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా తాను రాలేకపోతున్నానని, మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేసిరట. ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు రేవ్ పార్టీకి పోతివి, ఎంజాయ్ చేతివి, ఇష్టానుసారంగా చట్టాలను విరుద్ధించి చట్టాలకి వ్యతిరేకంగా నువ్వు డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా నేను పోలేదని ఇవన్నీ ముచ్చట్లు చెప్తా ఉన్నావు, ఇదంతా కుదరని పని చెప్పేసి పోలీసులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పేసి హేమకు చెప్తా ఉన్నారు. ఇక వీడియోల మీద వీడియోలు కొద్దిగా సానుభూతి కోసం ఇక ఎటుపడితే డైవర్ట్ చేయాలి, ఎటుపడితే ఒక వీడియో కూడా వైరల్ చేస్తే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోవడానికి లేదు, ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. తప్పు చేసినట్టు నిరూపై ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ వచ్చింది, అడిగి పోయింది, కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే ఇగో పరిమితిలోపు చేయాలి, అంతేగాని లిమిట్స్ దాటిపోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటిపోయి మీ ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా హేమ కూడా హాజరు కావాలి. హాజరైన తర్వాత ఏం జరిగింది ఏందని పోలీసులు మొత్తం కక్కించి ఆమెను అదుపులోకి తీసుకోబోతా ఉన్నటువంటి ఒక వార్త కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం.